హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం భక్షాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపప్పు, బెల్లం, ఇలాచి. శనగపప్పుని కుక్కర్లో తీసుకొని 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. శనగపప్పు చాలా మెత్తగా ఉడకొద్దు. అంతలోపు మనము గోధుమ పిండిని కలుపుకుందాం. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని వాటర్ తీసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక పప్పు ఉడికిందండి. 2 విజిల్స్ వచ్చే వరకు తీసుకోవాలి. ఎందుకంటే పప్పు వేడిగా ఉంది. దాన్ని కొంచెం ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పౌడర్లా పట్టుకోవాలి దాన్ని, లేదంటే భక్షాలు సరిగా రావు. దీనిలోకి తురుముకున్న బెల్లం యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చపాతీలాగా తాల్చాలి. మనం పప్పు మిశ్రమంని పెడుతున్నా. దీన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు దానికి ఇంకొంచెం పిండి తీసుకొని మళ్ళీ తాల్చాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక తాల్చి పక్కన పెట్టుకున్న భక్షాన్ని దానిపైన వేయాలి. కొంచెం లైట్గా ఆయిల్ తీసుకొని వేయాలి. రెండు వైపులా కాల్చుకోవాలి ఎర్రగా. స్టవ్ మీడియంలో పెట్టి కాల్చాలి. పెద్దగా పెడితే మాడిపోతుంది. చూడండి, భక్షాలు రెడీ అయ్యాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.